కూరగాయల ధరలు క్రమంగా కొండెక్కుతున్నాయి. 2-3 వారాల వ్యవధిలోనే ఏకంగా 30 నుంచి 60% మేర పెరగడంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే ఆలోచించవలసిన పరిస్థితి నెలకొంది. డిమాండ్కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్లో దాదాపు కూరగాయలన్నీ భారీగా పెరిగాయి. మొన్నటి వరకు కిలో 20 రూపాయలు ఉన్న ఉల్లి ప్రస్తుతం 50 రూపాయలకు చేరింది. ఇక టమోటా ధర రెండింతలైంది. ప్రస్తుతం కిలో టమోటా 50 రూపాయల పైనే ఉంది. రేట్లు పెరగడంతో సామాన్యులతో పాటు వ్యాపారాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. జిల్లా కేంద్రంలో కూరగాయల రేట్లు అధికంగా పెరగడం ఇలా సాధారణ వ్యక్తులు పేద ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇలా టమాటా చూసుకున్నట్టుంటే రోజు రోజుకు ఆ టమాటా రేటు పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు దీని ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే వర్షాకాలం రాగానే కొంత కూరగాయల ధరలు తగ్గుతూ ఉన్నాయి, ఎండాకాలం రాగానే కూరగాయల ధరలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనిపై ప్రభుత్వం కొంత చొరవ చూపించి పేద ప్రజలపై భారం పడకుండా చూడాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒకరోజు కూలి చేస్తేనే ఒకరోజు తినేటటువంటి రోజులలో ఇంతగా ధరలు మండిపోతూ ఉంటే పేద ప్రజలు ఏ విధంగా బ్రతకాలో ఈరోజు మేము ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇలాంటి రేట్లు పెరగడంతో సాధారణ వ్యక్తులు జీవించడమే కష్టంగా అవుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని ధరలు ఏదైతే అనుగుణంగా పెరుగుతూ ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.